హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే రాజుగారు ఆజ్ఞ ఇస్తారు యూదులందరినీ చంపేయమని. ఆజ్ఞ ఇచ్చినప్పుడు మొర్దెకై వచ్చి ఎస్తేరుతో అంటాడు, రాజుగారితో నువ్వు ఏదైనా మాట్లాడు, సహాయం కావాలి అని చెప్పి అర్థించినప్పుడు ఎస్తేరు ఏమీ మాట్లాడకపోయేసరికి మొర్దె అంటాడు, యూదులకి నువ్వు కాకపోతే మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది అని చెప్పి. అంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటే అది ఏ రకంగా వస్తుంది, కానీ మొర్దెకైకి ఉన్నంత విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకనంటే చూడండి, నయమాను తనకి వచ్చిన కుష్టుని బట్టి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా యొర్దానులో మునుగు అని చెప్పినప్పుడు నయమాను గారు అంటాడు, దైవజనుడు నా దగ్గరికి వచ్చి నాకు స్వస్థత ఇస్తాడేమో అని అనుకున్నాను, కానీ అలా చేయలేదు. చూడండి, దేవుడి కార్యాలు ఎప్పుడైనా నువ్వు నేను అనుకున్నట్టుగా ఉండవు, నువ్వు నేను ఆశించిన వారి ద్వారా జరగవు. దేవుడు చెయ్యాలి అని అనుకుంటే నీ చెవులు గింగురుమనే కార్యాలు నీ కన్నుల ఎదుటే నువ్వు ఊహించని విధంగా దేవుడు చేస్తాడు. ఆయన చెప్తున్నాడు, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికంగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా.